హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈ క్రేజీ కిచెన్ వ్లాగ్స్‌లో ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్‌గా తయారు చేసి చూపిస్తారండి. మేము పెద్దావిడ చేత తయారు చేయించాను. చాలా బాగా తయారు చేశారు. చూస్తేనే నోరూరిపోతుందండి. అసలు అంత బాగా తయారు చేశారు. చూడండి, మొత్తం ప్రాసెస్ చూస్తే తెలుస్తుంది. వీడియోలోకెళ్ళే ముందు మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉసిరికాయలు అదిగోండి మీడియం సైజులో తీసుకోవాలి. మీడియం సైజులో తీసుకొని అదిగో అలా ఘాట్లు పెట్టాలని చూపిస్తున్నారు. పెద్దావిడని కూడా ఒకసారి చూపిస్తాను వీడియోలో. అదిగోండి చూడండి. అలా అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనకి పొయ్యి మీద నువ్వుల నూనె తీసుకున్నారు. నువ్వుల నూనెలో కొంచెం అలా వేయించాలంట. వేయించేదానికి మొత్తము అవన్నీ ఉసిరికాయలన్నీ వేసేస్తున్నారు. ఆ ఉసిరికాయలు అలా వేయించటానికి చాలాసేపు టైం పట్టింది. ఒక సిమ్‌లో పెట్టే వేయించారు. సిమ్‌లో పెట్టి సిమ్‌లో పెట్టి వేయించేసరికి చాలా సేపే టైం పట్టింది. అంటే కనీసము 15, 20 నిమిషాల సేపు అలా టైం పట్టింది. మనకి అవి చూడ్డానికి చక్కగా గులాబ్ జామున్‌లాగా ఉండటానికి అలా ఉన్నాయండి. ఉసిరికాయలు గులాబ్ జామ్ కలర్‌లో వచ్చేసరికి అంటే కరెక్ట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నారు. చక్కగా అలా అదిగోండి చూసారా ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్ వచ్చేసి చూస్తే పిల్లలు గులాబ్ జామా అన్నట్టు ఉన్నాయి. ఆ విధంగా తయారు చేసుకున్నారు. ఆ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నారు. అదంతా చల్లారిన తర్వాత చేశారండి. తర్వాత ప్రాసెస్ చెప్తున్నా నేను. ఉప్పు ఉప్పు ముప్పావు గ్లాస్ అయితే కారం ఒక గ్లాస్ తీసుకున్నారు. ముప్పావు గ్లాసు ఉప్పు తీసుకున్నారు. కారం ఒక గ్లాస్ తీసుకున్నారు. అది మెంతి పిండి అండి. మెంతి పిండి ఒక 50 గ్రాములు పొడి చేసి పెట్టుకున్నారు. మెంతులు దోరగా వేయించుకొని పొడి చేసి ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆవు పిండి 100 గ్రాములండి. ఆవు పిండి 100 గ్రాములు తీసుకున్నారు. ఉసిరికాయలు వచ్చి అది 2 సేర్లు తీసుకున్నారండి. ఉసిరికాయలు 2 సేర్లు వచ్చాయి. మనకి కేజీ లెక్కన చెప్పాలంటే 1 కేజీ అని చెప్పచ్చు. 1 కేజీ ఉసిరికాయలకి ఆ లెక్క వస్తుంది. ఇదిగోండి అలా మొత్తం అంతా వేసేసిన తర్వాత కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిపేశారు అట్లా. ఆ మిండులన్నీ కలిపేసేసి దాంట్లో కొంచెం నూనె వేశారు. అంతా చక్కగా అలా కలిపేసేసుకొని ఉసిరికాయలు తీసుకొని కలుపుతారండి. చూడండి ఆ పద్ధతి చాలా బాగుంది. అదే ఉసిరికాయలకి మనకి ఆ పిండి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలంట. ముందంతా ఒక పక్కకు జరిపేసేసుకొని మనము ఉసిరికాయలు తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ పిండి అంతా సరిపోయింది అనిపించుకొని తర్వాత మొత్తము మళ్ళీ కలుపుకొని నూనె వేశారు. అసలు మొత్తం పద్ధతి అంతా చూడండి చాలా బాగుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అండి. మనకి ఉసిరికాయ పచ్చడి తినటము చాలా అవసరము. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా తినాలి అని చెప్తున్నారు పెద్దావిడ. అసలు ఎంత బాగా ఉంటుందో మనకి ఇమ్యూనిటీగా బూస్టర్. మనకి అన్ని సమస్యలకి ఉసిరికాయ తింటే చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. ఆ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఆదివారం తినకూడదంట ఉసిరికాయ పచ్చడి, అది కూడా చెప్పారు. ఆ విధంగా మొత్తము ఇదిగో పిండి సరిపోయింది అనిపించుకొని మొత్తము కలిపేశారు. కలిపేసేసి ఆయిల్ వేశారు. ఆయిల్ మనకి 1/2 కేజీ నూనె తీసుకున్నారు. 1/2 కేజీ నూనె వేడి చేసేసి మొత్తము అలా చల్లారిన తర్వాత నూనె చల్లారిన తర్వాత తయారు చేశారు అట్లా. నూనె చల్లారిపోయిన తర్వాతే మనం మొత్తము కలుపుకోవాలి. వేడివేడిగా కలుపుకోకూడదు. అదిగోండి మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం మొత్తం అన్నీ టేస్ట్ చూసుకొని చేసుకోవచ్చు. ఇది మనకి ఇన్స్టెంట్గా తినేయచ్చండి. నిల్వ ఏమి ఉంచుకొని ఊరబెట్టి తినే పని ఏం లేదు. ఇన్స్టెంట్గా చక్కగా తినేయచ్చు. అవి నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.